నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మానవులకు దూరంగా స్నేక్ ఐలాండ్, అట్లాంటిక్ మహాసముద్రం తీరాన పాముల రాజ్యం. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, 5 ఉగ్రవాదుల హతం. అమరావతి రాజధాని నిర్మాణానికి 31,000 కోట్లు సిద్ధం, మంత్రి మండలి ఆమోదం. అన్నా క్యాంటీన్లో లోపిస్తున్న ప్రమాణాలు, నీరు కారుతున్న లక్ష్యం. సాంఘిక సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నిర్వహణపై అసంతృప్తి. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ షెడ్యూల్ విడుదల, భక్తులకు సంతృప్తికర దర్శనమే లక్ష్యమన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. అమరావతి పునర్నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పనులు స్పీడప్ చేస్తోంది. ఇందులో భాగంగా రాజధానిలో చేపట్టాల్సిన పనులపై ఇవాళ ఏపీ కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. ముఖ్యంగా సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల పనులకు పాలనాపరమైన అనుమతులపై కేబినెట్లో చర్చించారు. అలాగే విజయవాడ బుడమేరు ముంపు బాధితులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపు, పలు పరిశ్రమలకు భూ కేటాయింపు లాంటి అంశాలు కూడా కేబినెట్లో చర్చకు వచ్చాయి. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 2 రోజుల క్రితమే జరిగిన సిఆర్డీఏ 43వ అథారిటీ సమావేశంలో ఆమోదించిన పలు నిర్ణయాలు కేబినెట్ ముందుకు వచ్చాయి. రాజధాని నిర్మాణం కోసం సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో మౌలిక వస్తువుల కల్పన, ఐకానిక్ బిల్డింగ్లకు సంబంధించి మొత్తం 24,276 కోట్ల పనులకు పాలనాపరమైన అంశాలపై మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా 103 ఎకరాల్లో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే అసెంబ్లీ భవనం నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. 20,32,000 చదరపు అడుగులు విస్తీర్ణంలో 42.3 ఎకరాల్లో నిర్మించే హైకోర్టు భవనం నిర్మాణం కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 55 మీటర్ల ఎత్తులో నిర్మించే హైకోర్టు భవన నిర్మాణానికి 1,048 కోట్లు ఖర్చు కానుంది. వీటితో పాటు జీఏడీ టవర్, హెచ్ఓడీల టవర్లు మొత్తం 5 నిర్మాణం చేయనున్నారు. అన్ని టవర్లు కలిసి 68,88,064 చదరపు విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టనున్నారు. 5 టవర్లకు గాను మొత్తంగా 4,608 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అన్ని టెండర్లను డిసెంబర్ నెలాఖరుకు ముగించి పనులు చేపట్టేలా కేబినెట్లో ఆమోదం తెలిపింది. 2025 జనవరి నుంచి రాజధాని నిర్మాణాలు పూర్తి స్థాయిలో ప్రారంభం చేయాలన్న సిఆర్డీఏ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ ప్రకటన చేసింది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ ప్రకటన ప్రకారం ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు లభ్యమవుతాయి. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. జనవరి 8న సర్వదర్శన టోకెన్లు జారీ చేసే అవకాశం ఉంది. ఇక అటు తిరుమలలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. సర్వదర్శనం భక్తులకు ఆఫ్లైన్ విధానంలో తిరుపతిలో 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు. తిరుమలలో 1 కౌంటర్ ద్వారా టోకెన్లు జారీ చేస్తారు. సర్వదర్శనం టోకెన్లు జనవరి 8వ తేదీన జారీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి. వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనం నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్సీడీ టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రంలో ఎస్ఎస్టీ టోకన్లు కేటాయింపు. తిరుపతిలో ఎంఆర్పల్లి, జీవకోన, రామానాయుడు సర్కిల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టికెట్ల కేటాయింపు. టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సిఈకి ఆదేశం. టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి. టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు, కానీ దర్శన క్యూలైన్లోకి అనుమతించరు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4:45 ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం. వైకుంఠ ఏకాదశి రోజున అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేద ఆశీర్వచనం రద్దు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు స్వర్ణరథం. వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు. వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచన. ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు ఆదేశం. టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి పంపిణీ. లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజు అందుబాటులో 3.50 లక్షల లడ్డూలు, అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని ఆదేశం. ప్రపంచానికి ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత యాదవ కులస్తులు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వాసుదేవ యాదవ సంఘం భవన నిర్మాణ పనులను తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పరిశీలించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో తిరుపతి సామావాయి మార్గంలోని శ్రీ వాసుదేవ యాదవ్ భవన నిర్మాణ పనులు జరుగుతున్న విషయం విదితమే. యాదవ కులస్తులందరి ఐక్య సహాయ సహకారాలతో భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ భవన నిర్మాణపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకృష్ణదేవరాయల వారసులం, తిరుపతిలో అత్యధిక సంఖ్యాబలం కలిగిన యాదవ కులస్తులు ఐక్యతతో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. భవన నిర్మాణంకు కావలసిన సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లవేళలా ముందు ఉంటానని తెలిపారు. అంతకుముందు శ్రీనివాస్ యాదవ్కు కట్టా జయరాం యాదవ్, హేమంత్ యాదవ్, అన్నా రామచంద్రయ్య యాదవ్, అన్నా అనిత యాదవ్, తులసి యాదవ్, బీజీ కృష్ణ యాదవ్ తదితరులు శాలువతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అంతకుముందు భవన నిర్మాణ పనులు పరిశీలించేందుకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తలసాని యాదవ్కు కట్టా జయరాం యాదవ్ సంఘం భవన నిర్మాణంకు సంబంధించిన బ్రోచర్ను ఆయనకు అందజేశారు. యాదవుల సంఖ్య, శ్రీకృష్ణుని వారసులమైనటువంటి యాదవులం, రెండోది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, ప్రపంచానికే ఒక ప్రఖ్యాతగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఉదయమా ద్వారం, మరి వైకుంఠ ద్వారం కానివ్వండి, లేకపోతే ఆలయ ద్వారం, గొల్ల మెరాసి అంటే మా యాదవుల ముద్దుబిడ్డ, వంశపారంపర్యంగా వాళ్ళ కుటుంబాల సభ్యులే ఆ ద్వారం ఓపెన్ చేయడం అనేది ఆనవాయితీ. అయితే ఇక్కడ తిరుపతి పట్టణంలో హయ్యెస్ట్ జనాభా ఉన్నటువంటి యాదవ బిడ్డలు ఎంతో కష్టపడి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి సంఘభవనం నిర్మించాలని చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా ప్రాంతాలలో జాగాలు కొని, అది దూరం ఉంటే ఇబ్బంది అవుతుంది, పట్టణంలో ఉండాలి, రోడ్డు పక్కన ఉండాలని మరి ఈ యొక్క స్థలాన్ని కొనడమే కాకుండా దీన్ని బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ యాదవులకు, యాదవ కుటుంబాలకు ఉపయోగపడే విధంగా నిర్మాణం చేపట్టడం, దాంట్లో ఫంక్షన్ హాల్ కానివ్వండి, రెండోది రూమ్స్ కానివ్వండి, అంటే ఒక 36 రూమ్ల వరకు కూడా వస్తాయని వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. ఇది రాబో కాలంలో అంటే ఇంకా ఏడాదిన్నర లోపట మరి బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేసి సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిటీకి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అన్నటువంటి గొప్ప సంకల్పంతో నిర్మాణం చేస్తున్నటువంటి
మా పెద్దలకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు పెడుతున్న అన్నం సూపర్గా ఉందని చెప్పలేము, అలాగని బాగా లేదని చెప్పలేము. పేదవాడు తినగలిగే స్థాయిలో ఉందని మాత్రం చెప్పొచ్చు. రెండు గరిటెల అన్నం, ఒక కూర, సాంబారు, పెరుగు, ఊరగాయ చట్నీ మధ్యాహ్నం ఇస్తున్నారు. అన్నా క్యాంటీన్లో భోజనం ఎలా ఉంటుందో పరిశీలించేందుకు చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై కృష్ణలంక సాయిబాబా గుడి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్కు ది ఫెడరల్ ప్రతినిధి గురువారం మధ్యాహ్నం వెళ్లాడు. 5 రూపాయలు ఇస్తే టోకెన్ ఇచ్చారు. ఈ టోకెన్ తీసుకుని లోపలికి వెళితే ప్లేట్ తీసుకున్నాక 2 గరిటెల అన్నం వడ్డించారు. దోసకాయతో చేసిన కూర ఒక గరిటెడు వేశారు. సాంబారు, ఊరగాయ చట్నీ వేశారు. కూర, అన్నం తిన్న తర్వాత అందులో గరిటెడు పెరుగు వేశారు. అన్నం కొంచెం గట్టిగా ఉంది. బియ్యం కాస్త ముద్దవుతున్నాయి. భోజనం వండుకొని డిష్లలో పెట్టుకుని వాహనంలో తీసుకొస్తారు. తినబోయేసరికి కాస్త చల్లారుతుంది. దీంతో అన్నం గట్టగడుతోంది. దానిని నలుపుకుని తినాల్సి వస్తోంది. దోసకాయతో తయారు చేసిన కూరలో నూనె ఛాయలు కనిపించలేదు. నీళ్లు ఎక్కువగా పోశారు. దోసకాయ కూడా 100% ఉడకలేదు. ఇక సాంబారు విషయానికి వస్తే కూరగాయలు ఎక్కడో ఒక సొరకాయ ముక్క కనిపిస్తోంది. మునక్కాయ వాసనే లేదు. కాయగూరలు కూడా మార్కెట్లో ఏవి తక్కువకు వస్తే అవి తెస్తున్నారని అర్థమైంది. సాంబారులో కొట్లో కొనుగోలు చేసే పొడి ఎక్కువ వేస్తున్నారు. ఇంగువ కూడా ఎక్కువగానే కలుపుతున్నారు. బియ్యం బెస్ట్ క్వాలిటీ కానందున అన్నం ముద్దవుతోంది. రుచి కూడా సరిగ్గా లేదు. ఉదయం పూట ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్ వంటి ఐటమ్స్ ఇస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో అన్నం, కూర, పచ్చడి, సాంబారు, పెరుగు ఇస్తున్నారు. ఇడ్లీ, పూరి అయితే 3 చొప్పున ఇస్తామని, ఉప్మా లేదా పొంగల్ అయితే 250 గ్రాముల చొప్పున ఇస్తామని నిర్వాహకులు మెనూలో వివరించారు. ఉదయం 7:30 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్ అందిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 3 గంటల వరకు భోజనం పెడతారు. రాత్రి 7:30 గంటల నుంచి 9 గంటల వరకు క్యాంటీన్ తెరిచి ఉంటుంది. ఆదివారం మాత్రం సెలవు. వారంలో ఒకరోజు స్పెషల్ రైస్ అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ప్రతిరోజు క్యాంటీన్లో పూటకు 350 మందికి భోజనం పెడతాం. ఆ తర్వాత రద్దీని బట్టి ఆ సంఖ్యను పెంచుతాం అని క్యాంటీన్లు ప్రారంభించిన రోజు సీఎం చంద్రబాబు చెప్పారు. మొదటి దశలో 100 క్యాంటీన్లు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా గుడివాడలో ఆగస్టు 15న ప్రారంభించారు. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ఉదయం టిఫిన్కు 22 రూపాయలు, ఒక పూట భోజనానికి 34 రూపాయల చొప్పున ఖర్చవుతోంది. అంటే 3 పూటలకు మొత్తం 90 రూపాయలు ఖర్చవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ఏడాదికి 200 కోట్లు ఖర్చవుతుందని సీఎం చెప్పారు. తిరుపతిలోని హాస్టల్స్ మరమ్మతులు జనవరి నెలలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి నగరంలోని 5 సాంఘిక సంక్షేమ హాస్టల్స్ను ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్స్లో అందుతున్న భోజన, వసతి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్లోని ఏ ఒక్క బాత్రూంకు తలుపులు లేకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హాల్లో మూత్ర దుర్వాసన రావడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే సాంఘిక సంక్షేమ హాస్టల్పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ వహించారని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని, విద్యలో రాణించి సమాజంలో ఉత్తమ పౌరులుగా నిలవాలని తెలిపారు. తిరుపతిలోని సంక్షేమ హాస్టల్స్ను జనవరి నెలలోపు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేశామని అధికారులకు ఆదేశాలు జారీ చేశామంటూ తెలిపారు. అందులో భాగంగా తిరుపతి నియోజకవర్గానికి 40,70,000 కేటాయించడం జరిగింది. తిరుపతి నియోజకవర్గంలో 5 హాస్టల్స్ ఉన్నాయి. ఈ 5 హాస్టల్స్ కూడా మనం ఈరోజు ఈ గారు, డిఈ గారు, ఏఈ గారు, హాస్టల్ వార్డెన్ గారు, అదేవిధంగా స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు హాస్టల్స్ కూడా తనిఖీ చేయడం జరిగింది. కొన్ని చోట్ల పెచ్చులు ఊడి పడిపోయినాయి. వీటిని అటెండ్ మరమ్మతులు, బాత్రూములు, డోర్లు, శానిటరీ ఫిట్టింగు, ఎలక్ట్రికల్ ఫిట్టింగు, ఫ్లోరింగు, ఇటువంటి చిన్న చిన్న మరమ్మతులు ఒక్కొక్క దానికి 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షలు ఆ విధంగా 5టికి కూడా వేసి నియోజకవర్గంలో ఉన్న 5 హాస్టల్స్కి కూడా మరమ్మతులు చేయడం మొట్టమొదటిగా మన ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం
చర్యలు తీసుకోవడం జరిగింది. ఉచిత ఇసుకను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం విరూపాక్షపురం గ్రామం సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద ఇసుక రీచ్ ప్రాంతాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆర్డీఓ శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డి గ్రామస్తులతో కలిసి రెవెన్యూ సదస్సు కార్యక్రమం అనంతరం పరిశీలించారు. గ్రామస్తులు మాట్లాడుతూ పలువురు రాత్రి వేళల్లో కూడా ఇసుకను ట్రాక్టర్లలో తీసుకెళ్తున్నారని, తాగి వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారని తెలిపారు. ఉన్న బోర్లు అవన్నీ ఉన్నాయి, పైపులు ఉన్నాయి, అవన్నీ కూడా ఇష్టారాజ్యంతో వేస్తున్నారు. ఎందుకంటే అవతల పక్క చెరువు పారుతుంది కాబట్టి, ఇటుపక్క ఇసుక ఉంది కాబట్టి ఇటు నుంచి తీసుకుపోతున్నారు. దీనికి మూడు మార్గాలు చెప్పాం. రేపు ఎల్లుండో మరి ఆర్డీఓ గారు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలతో కూర్చొని ఇక్కడ ఊరి నుంచే 2-3 సెలెక్ట్ చేసుకొని టైమింగ్స్ పొద్దున సాయంత్రం ఎన్ని గంటలకు స్టార్ట్ చేయాలి, ఎన్ని గంటలకు క్లోజ్ చేయాలా, అట్నే స్పీడ్ బ్రేకర్స్ పెట్టి చెక్ పాయింట్స్ పెట్టుకొని సిఐకి ఎస్ఐ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడే పర్మనెంట్గా ఒక పోలీసు వాళ్ళు పెడతాం, చెక్ పోస్ట్ అరేంజ్ చేస్తాం. అక్కడి నుంచి ఎవరన్నా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మొన్న నిండు ప్రాణాలు ఉండిపోయినాయి అటు తాగేసి తోలుతుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలేసాం, అది వేరే కదా. కానీ ఇంకో ప్రాణం పోకుండా ఇక్కడే అవసరమైతే కాదు, ఇక్కడే ఎంట్రన్స్లోనే డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్. మీ అందరికి తెలిసిందే, మనకి ఏదైతే డంపింగ్ యార్డ్ అంటే స్టాక్ యార్డులు మనం కొత్తగా జిల్లాలో 3 చోట్ల పెట్టున్నాం. ఎందుకంటే మనకి ఇసుక ఎక్కువ దొరికేది స్వర్ణముఖి ఎమ్మటి దొరుకుతుంది, అది గూడూరు, అదేవిధంగా సూళ్ళూరుపేట నియోజకవర్గాల్లో మనకి సూళ్ళూరుపేట అంటే మనకి సూళ్ళూరుపేట, నాయుడుపేట, పెళ్ళకూరు పరిసరాల్లో మనకి ఎక్కువ అందుబాటులో ఉంది. కాళహస్తి నియోజకవర్గంలో ఉన్నప్పటికీ మనకి ఇక్కడ డంప్ యార్డ్ లేదు. అదేవిధంగా రేణుగుంట, శ్రీకాళహస్తి, తొట్టమేడి ఇటువంటి ఏరియాల్లో బాగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో లాస్ట్ టైం గౌరవ శాసనసభ్యులు గారు కూడా రిక్వెస్ట్ చేశారు. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు 3 పెట్టాము. తిరుపతి చుట్టుపక్కల పరిసరాల్లో 2 పెట్టడం జరిగింది. జాతీయ ఇంధనపు పొదుపు వారోత్సవాలను పురస్కరించుకొని తిరుపతిలో విద్యుత్పై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఏపీఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సురేందర్ నాయుడు తెలిపారు. తిరుపతి కేశవాయనగుంట సమీపంలోని ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుండి విద్యుత్ ఉద్యోగస్తులు సబ్ కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారుల విద్యుత్ ఏ విధంగా పొదుపు చేయాలి అనే అంశంపై నగరంలో పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. తక్కువ విద్యుత్ వాడి ఎక్కువ ఉపయోగాలు ఏ విధంగా పొందాలో అనే వాటిపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. విద్యుత్ పొదుపు చేయడం ఎంతో అవసరమని అన్నారు. ఇంధనం పొదుపు చేద్దాం, భావితరాలకు వెలుగునిద్దాం అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలలో చైతన్యం నింపేందుకు విద్యుత్ ఉద్యోగస్తులు సామాజిక బాధ్యత వహించడం జరిగిందని తెలిపారు. ఎక్కడైతే వాళ్ళు విద్యుత్ వాడుతున్నారో ఆ పరికరాలను వాడేసి వెంటనే మళ్ళీ ఆఫ్ చేస్తే విద్యుత్ పొదుపు జరుగుతుంది. అలాగే ఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫిషియెంట్ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా మన కేంద్ర ప్రభుత్వము రాయితీలు ఇస్తూ ఊర్జావీర్ యాప్ ద్వారా ఎనర్జీ ఎఫిషియన్సీస్ ఉన్న 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, అలాగే ఏసీలు, విద్యుత్ పరికరాలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఉపయోగించి విద్యుత్తును వాడుకుంటూ ఎలాగా తక్కువ విద్యుత్ తోటి ఎక్కువ ఉపయోగకర విధంగా ఎలా ఉండాలనే విధంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. తిరుపతి మధురానగర్ సమీపంలో నాయుడు టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం. 3 సిలిండర్ల షార్ట్ సర్క్యూట్ కావడంతో ఎగసిపడిన మంటలు. తక్షణమే స్పందించి మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది. తిరుపతి అగ్నిమాపక శాఖ సిబ్బంది మరియు నగరపాలక సంస్థ ఫైర్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యంతో ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడంతో హోటల్ యాజమాన్యం వ్యాపారాలు చేసుకుంటున్నాయి. తరచుగా తనిఖీలు నిర్వహించకపోవడం పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివాసాల మధ్య టిఫిన్ సెంటర్లో హోటళ్లు ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. తిరుపతి మధురానగర్లో నాయుడు టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సంబంధిత ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి పెను ప్రమాదం నుండి ప్రజలను కాపాడారు. ఇకపై హోటల్ యాజమాన్యాలకు ఫైర్ సేఫ్టీ అనుమతులు తప్పనిసరిగా ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు. పుత్తూరు పరిసర ప్రాంతాల్లో కుక్కలు ప్రజలపై స్వైర విహారం చేస్తున్నాయి. పుత్తూరు మున్సిపాలిటీతో పాటు మండలంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. వీధి కుక్కలంటే జనం భయాందోళన చెందుతున్నారు. గుంపులుగా తిరుగుతూ జనాలపై దాడి చేస్తున్న సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
నిత్యం ఎక్కడో ఒకచోట వీధి కుక్కలు హల్చల్ చేస్తున్నాయి. 6 నెలల్లో 100 మందికి పైగానే వీధి కుక్కల దాడిలో గాయపడ్డ కేసులు నమోదయ్యాయి. వీధి కుక్కల స్వైర విహారంతో విద్యార్థులు, పాదచారులు, వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. యానిమల్ బర్త్ కంట్రోల్ పద్ధతి ద్వారా వీధి కుక్కలకు చెక్ పెట్టవచ్చని స్థానిక వెటర్నరీ సెంటర్లో దీనిని ఏర్పాటు చేశారు. అయినా ఫలితం లేదనే ఆరోపణలున్నాయి. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వీధి కుక్కలు పలువురిపై దాడి చేశాయి. వయసు తారతమ్య భేదాలు లేకుండా కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయి. ఆయా కాలనీల్లో కుక్కలు రాత్రి వేళల్లో గుంపులుగా తిరుగుతున్నాయి. రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్తున్న వారిపై దాడి చేస్తున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజే 10ల సంఖ్యలో బాధితులు ఆసుపత్రికి వస్తున్నారు. కుక్కల బెదర నివారించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయా కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. హోటళ్లు, ఫంక్షన్ హాల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మాంసం, చికెన్ షాపులు, వాటికి ఆహారం లభించే ప్రదేశాల్లో గుంపులుగా వచ్చి తిరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో వేకువజామున వెళ్లేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. పట్టణంతో పాటు మండలంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో కుక్కల బెడద నివారించాలని ప్రజలు కోరుతున్నారు. కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని పిల్లల్ని పంపించాలంటే తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. స్కూలు దగ్గరలో కుక్కల విహారం ఎక్కువైపోయింది. కాబట్టి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. సిహెచ్సి పుత్తూరు కండి. ఈరోజు కుక్క కాటుతో చాలామంది రావడం జరిగింది. నార్మల్గా డాగ్ బైట్ కేసెస్ వస్తూ ఉంటాయి. బట్ ఈరోజు వచ్చిన కేసెస్ నియర్లీ 25 మెంబర్స్ ఒకే పిచ్చి కుక్క కాటు వల్ల ఎక్కువ మందికి చాలా డీప్గా కొరకడం అయింది. కొందరు దాంట్లో 4 మందికి అయితే సూచరింగ్స్ పడ్డాయి. మేము ఇంకా వెంటనే మా పై అధికారులు DCHS వారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానిస్తూ కించపరిచేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ తిరుపతి జిల్లా వ్యాప్తంగా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారతదేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళ పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి వారు కూడా ఇవాళ అంతా అవమానపరిచి మాట్లాడుతూ ఉంటే చూసుకొని ఉన్నారంటే ఇది చాలా శోచనీయం. తక్షణమే ఈ గోండాలైనటువంటి ఎంపీలు కూడా రాజీనామా చేయాలి. మిగతా ఉన్నటువంటి ఎంపీలు కూడా ఈ దేశానికి అనేకమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి వారు ఎంపీలు కూడా తక్షణమే పార్లమెంట్లో చర్చించి దీనికి క్షమాపణ చెప్పాలి, బర్తరఫ్ చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళితులన్నా, హిందువులన్నా, ముస్లింలన్నా, ఈరోజు ఉన్నటువంటి మహిళలన్నా ఎవరన్నా కూడా లెక్కలేని స్థితిలో ఈరోజు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. పార్లమెంట్ అంటే లెక్కలేదు, చట్టాలంటే గౌరవం లేదు. అందులో భాగంగానే నిన్న పార్లమెంట్ వేదికలో ఈరోజు ఆ రంగ అంబేద్కర్ని అవమానించడంటే ఇది సరైన విధానం కాదు. కాబట్టి వెంటనే అమిత్ షాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలి. ఒక హోంమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి భారత రాజ్యాంగం పైన 2 రోజులు డిస్కషన్ అక్కడ జరిగితే ఆ భారత రాజ్యాంగం రాసిన వ్యక్తి పేరు చెప్తేనే ఆయనకి కంపరం పుడుతుంది, అంటే భయం పుడుతుంది ఆయనకి. అంబేద్కర్ అనే ఒక భయాన్ని ఆయనలో రావడం వల్ల మరి ఆయన ఈరోజు బాబాసాహెబ్ అంటే స్వర్గానికి పోతారా అంటే మరి ఈయన 33 కోట్ల మంది రోజు పొద్దున్నే సాయంత్రం వరకు పూజ చేస్తున్నాడు. ఈయన స్వర్గానికి ఎందుకు పోలేదు? ఎందుకు ఈయన పార్లమెంట్లో కూర్చున్నాడు? ఈయన దీనికి ఆయన జవాబు చెప్పాలి. పార్లమెంట్ అనేటటువంటి దేవాలయంలోకి అడుగుపెట్టి సిగ్గు లేకుండా బాబాసాహెబ్ అంబేద్కర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావంటే ఇది యావత్ భారతదేశ ప్రజలకు నువ్వు అవమానం, మనోభావాలు దెబ్బతిన్నాయి. తక్షణము నువ్వు మంత్రి పదవి నుంచి వైదొలగాలి. ప్రధానమంత్రి మోడీ అమిత్ షాను వెంటనే నీ పార్టీ నుండి, నీ మంత్రివర్గం నుండి, నీ ఎంపీ పదవి అతను అంబేద్కర్ అంటే అనే బదులు దేవుడా అంటే 7 జన్మల పుణ్యమైన వస్తుందని అనటం చాలా ప్రమాదకరమైన మాట. అది దీన్ని వెంటనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ముందు అమిత్ షా రాజీనామా చేసి బేసరత్తుగా దళితులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, ప్రపంచంలో ఉన్న మేధావులందరికీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించి ఎంతో గొప్ప వ్యక్తి అయిన అంబేద్కర్ గారిని అటువంటి భాషతో కించపరచడం మనువాద అగ్రకుల దురహంకారానికి ప్రతీకగా అమిత్ షా మనకు కనిపిస్తున్నారు.
ఆయనను వెంటనే మోడీ గారు బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. ఆయన్ని తలుచుకోవడం కంటే దైవాన్ని తలుచుకుంటే స్వర్గం ప్రాప్తిస్తుంది అనేటువంటి మాటలు మాట్లాడడం అనేది సరైనటువంటిది కాదు. ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా అమిత్ షాను తక్షణమే అరెస్ట్ చేయాలని, అదేవిధంగా మంత్రి పదవి నుంచి కూడా తొలగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. కాబట్టి అట్లాంటి రాజ్యాంగం రాసినటువంటి నిర్మాత అయినటువంటి ఈరోజు అంబేద్కర్ను అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి భారతదేశ ప్రజానికానికి అంబేద్కర్ను అవమానపరిచినటువంటి అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి హోంమంత్రి అయినటువంటి అమిత్ షాను తక్షణమే అరెస్టు చేయాలి. మీకు ఏమాత్రం నైతిక విలువలు హక్కులు ఏమైనా ఉంటే తక్షణమే మీరు రాజీనామా చేసి అంబేద్కర్ క్షమాపణ చెప్పాలని చెప్పని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరుపతి శిల్పారామంలో 10 రోజుల పాటు ఖాదీ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్ డిప్యూటీ సీఈఓ మదన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఖాదీ మహోత్సవం 2024 ఈ నెల 20వ తేదీ నుండి డిసెంబర్ 25 వరకు 10 రోజుల పాటు తిరుపతి శిల్పారామంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిల్పారామంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తిరుపతిలోని ప్రజలే కాకుండా జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కలిస్తాయి. ఖచ్చితంగా ఎవరైతే నిరుపేద ఉన్నాడో వాని బ్రతుకులో కొంచెం వెలుగు నింపినట్లయితుంది. వాళ్ళ కళ్ళల్లో మనం ఆనందాన్ని చూడగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ తిరుపతి ప్రజలు దగ్గరుండే ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను. వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఎగ్జిబిషన్లో మంచి మంచి ప్రొడక్ట్స్, ఈ ఎగ్జిబిషన్ అనేది స్టేట్ లెవెల్ ఎగ్జిబిషన్ అయినా వివిధ ప్రాంతాల నుంచి వివిధ స్టేట్ల నుంచి వస్తున్నారు. వెస్ట్ బెంగాల్ అంటే ఎన్నో స్టేట్ల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ స్టాల్స్ ఎంతో దూరం నుంచి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మంచిగా బిజినెస్ జరగాలని, ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ ఈ ప్రమోషన్ అనేది మంచిగా జరగాలని, ప్రజలు దీన్ని సద్వినియోగపరుచుకుంటారని నేను మనవి చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని డిసెంబర్ 21న నిర్వహించేందుకు తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం శుభ పరిణామమన్నారు. ఆధునిక యుగంలో నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే వారికి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం వంటివి ఉపయోగపడతాయని కంచి రఘురాం తెలిపారు. ఎంతోమంది మహాత్ములు ముక్కులోన గాలి ముక్తికి దారి అన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ తిరుపతిలో 20 ధ్యాన కేంద్రాలు ఉంది. ఎన్నో వేల మంది ధ్యానం చేస్తూ ఉన్నారు. తెలిసో తెలియక ఎంతోమంది ఎన్నో రకాల ధ్యానం చేస్తూ ఉన్నారు. అందరి లక్ష్యము ఒకటి, ఆనందంగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, ప్రపంచం బాగుండాలా, సంఘంలో మనం బాగుండాలా, మన పిల్లలు బాగుండాలా. దానికి ఏకైక కారణం ధ్యానం అని ఒక ఐక్యరాజ్య సమితి గుర్తించడం అనేది మనకు అందరికీ చాలా ఆనందదాయకం. సో ఈ సమావేశాన్ని మొట్టమొదటి సమావేశం తిరుపతిలో చేస్తున్నాం కాబట్టి జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని డిసెంబర్ 20వ తేదీన నిర్వహిస్తున్నట్లు నూతన అధ్యక్షుడు శేషసాయి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. వారి ఉన్నత స్థితికి మార్చడానికి కావలసిన స్కిల్స్ను నేర్పించడానికి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ కృషి చేస్తూ ఉంది. 2025 నూతన కార్యవర్గం గెస్ట్ లైన్ హోటల్ రమీ గెస్ట్ లైన్లో తిరుపతి ఎమ్మెల్యే గారు చేత, అలాగే మన తిరుమల టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎన్బి హర్షవర్ధన్ రెడ్డి గారు, ఇలాంటి ప్రముఖుల చేత మనకు ఇన్స్టలేషన్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం. వృత్తిలో కానివ్వండి, అలాగే ట్రైనింగ్స్లో కానివ్వండి, మన బిజినెస్లో కానివ్వండి, ముందుకు సాగేదానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పిల్లలకి వాళ్ళకి డొనేషన్స్ ఇవ్వడము జరుగుతుంది. ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు. తిరుపతి ప్రభుత్వ రుయా హాస్పిటల్లో రోగుల రక్తం పీల్చి బాడుగ కట్టాలా అని శాంతారెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రుయా హాస్పిటల్ సిబ్బందిని ప్రశ్నించారు. పెరిగేసి నీకు న్యాయం లేదు, మాకు న్యాయం లేదు, నీకు అన్యాయం జరగాల అని షాపు తీసి 60,000 రెంట్ ఇచ్చేవాడిగా వాడు దొంగతనం చేయాలా? వాడి ఇంట్లో నగలు కట్టి అమ్మాలా? అవంతా అమ్మడు, వాడు దొంగతనం చేయడు. పేద జమ్మూ కాశ్మీర్ మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. కుల్గాంలో భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో 5 ఉగ్రవాదులు హతమయ్యారు. టెర్రరిస్టులు నక్కి ఉన్నారన్న సమాచారంతో కూల్గాంలో సర్చింగ్ నిర్వహించారు జవాన్లు. అయితే వారిపై ఒక్కసారిగా ఫైరింగ్ జరిపారు ఉగ్రవాదులు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాల కాల్పులు జరిపి 5 ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
అక్కడ ఇంకా ముష్కర మూకలు ఉన్నాయనే అనుమానంతో ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ ఆపరేషన్లో 2 భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి జిల్లాలోని బెహిబాగ్ ప్రాంతంలోని ఖద్దర్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్కౌంటర్గా మారిందని అధికారులు తెలిపారు. 19 డిసెంబర్ 2024న ఉగ్రవాదుల ఉనికికి సంబంధించిన నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగా భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ కుల్గాంలోని ఖాదర్లో ప్రారంభించారు. అప్రమత్తమైన దళాలు అనుమానాస్పద కార్యకలాపాలను గమనించాయి. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వారి కుట్రలను దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ ఎక్స్లో ఒక పోస్ట్లో పేర్కొన్నట్లు ఏఎన్ఐ తెలిపింది. పాములకు రాజ్యం ఆ ద్వీపం. అక్కడికి మనుషులు ఎవ్వరూ వెళ్ళలేరు. వెళ్ళినా తిరిగి ప్రాణాలతో రాలేరు. ఆ ద్వీపంలో ఉండేవన్నీ కూడా విషపూరిత సర్పాలు. ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. అట్లాంటిక్ మహాసముద్రం బ్రెజిల్ తీరానికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ద్వీపం. ఈ ద్వీపంపై అడుగు పెట్టేందుకు మనుషులు తెగ భయపడతారు. చివరిసారిగా ఈ ద్వీపంపై అడుగుపెట్టిన వ్యక్తి శవమై తిరిగి వచ్చాడని మీకు తెలుసా? మరి ఆ విషపూరిత పాములున్న ఐలాండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? ఈ ద్వీపాన్ని స్నేక్ ఐలాండ్గా పిలుస్తారు. పాముల రాజ్యం ఇది. ఒకానొకప్పుడు బ్రెజిల్ భూభాగంతో కలిసి ఉంటుంది. కానీ 10,000 సంవత్సరాల క్రితం సముద్రం పెరగడంతో బ్రెజిల్కు దూరమైంది. అప్పటి నుంచి మానవులు ఆ ద్వీపంపైకి వెళ్లడమే మానేశారు. గతంలో అక్కడ నివసించిన చిట్ట చివరి మనిషి 1920లో లైట్ సిగ్నల్స్ ఇస్తూ సాయం కోరేవాడు. కానీ ఈ పాములు అతన్ని బతకనివ్వలేదు, బలి తీసుకున్నాయి. ఆ తర్వాత నుంచి ఏ మనిషి ఈ ద్వీపంలో నివసించేందుకు ధైర్యం చేయలేకపోయాడు. ఇక్కడ ప్రపంచంలోనే విషపూరిత పాములు ఉండడంతో అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరని అక్కడి ప్రజల విశ్వాసం. ముఖ్యంగా అత్యంత విషపూరిత పాములలో ఒకటైన గోల్డెన్ ల్యాన్స్ హెడ్ వైపర్లు 5,000 వరకు ఉన్నాయి. ఈ ద్వీపంలో దాదాపు 4,30,000 పాములు ఉన్నట్టు అంచనా. ఇక్కడికి ఎవరూ వెళ్ళకూడదని నిషేధం ఉంది. నావికాదళ సిబ్బంది, మరమ్మతులు చేసే సిబ్బంది మాత్రమే ఇక్కడికి వెళ్లేందుకు అనుమతి ఉందని సమాచారం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 78,350 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,093 రూపాయలు. వెండి 1 కేజీ ధర 89,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 92 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మానవులకు దూరంగా స్నేక్ ఐలాండ్. అట్లాంటిక్ మహాసముద్రం తీరాన పాముల రాజ్యం. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, 5 ఉగ్రవాదుల హతం. అమరావతి రాజధాని నిర్మాణానికి 31,000 కోట్లు సిద్ధం, మంత్రి మండలి ఆమోదం. అన్నా క్యాంటీన్లో లోపిస్తున్న ప్రమాణాలు, నీరు కారుతున్న లక్ష్యం. సాంఘిక సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నిర్వహణపై అసంతృప్తి. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ షెడ్యూల్ విడుదల, భక్తులకు సంతృప్తికర దర్శనమే లక్ష్యమన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.